సాయి కుమార్ గారు అబ్బాయి అంటే పవర్ఫుల్ యాక్టింగ్ డైలాగ్స్ అనుకుంటాం, కాదు, తనకంటూ ఒక స్టైల్ ఏర్పరుచుకున్నాడు. అది ఒక డాన్సింగ్ స్టార్ లాగా. ఏం కావాలి సార్? ప్రేమ కావాలి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. టాలీవుడ్ హిస్టరీలోనే ఏ హీరోకి దొరకని లాంచ్, డెబ్యూ లాంచ్ ఈవెంట్ కి చిరు, బాలయ్య, నాగార్జున, ఏఎన్ఆర్ కృష్ణ గారు, కృష్ణంరాజు గారు, రాజమౌళి, రవితేజ, కె విశ్వనాథ్ గారు, నందమూరి హరికృష్ణ గారు, మురళీమోహన్ గారు, ఇలా చాలా లెజెండరీ పర్సన్సే వచ్చారు. ఇక 50 డేస్ ఈవెంట్ కి అయితే విక్టరీ వెంకటేష్ గారు రాగా, 100 డేస్ ఈవెంట్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలీవుడ్ లో ఉన్న పెద్ద తలకాయలందరూ కూడా ఒక దగ్గరికి చేరారంటే అది ఈ సినిమా వల్లే. ఫిబ్రవరి లాంటి అన్ సీజన్ లో రిలీజ్ అయ్యే కూడా బయర్స్ కి కలెక్షన్ల కనకవర్షం కురిపించిన సినిమా. కమింగ్ ఇయర్స్ లో పెద్ద హీరోలు కూడా ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తూ పెద్ద హిట్లు కొట్టొచ్చు అనే కాన్ఫిడెన్స్ ఇచ్చిన సినిమా అదే ప్రేమ కావాలి ఫిలిం. ఫస్ట్ మూవీతో పెద్ద పెద్ద నెంబర్లు పెట్టిన హీరోల విషయానికి వస్తే అప్పటికి తరుణ్, ఉదయ్ కిరణ్, రవికృష్ణ, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు అండ్ వరుణ్ సందేశ్. ఇప్పుడు చెప్పిన హీరోలంతా ఫస్ట్ మూవీతో 10 కోట్ల షేర్ ని అందుకున్న వాళ్లే. అండ్ ఆ లీగ్ లోకి రాయల్ గా ఎంట్రీ ఇచ్చాడు ఆది సాయి కుమార్. ఏ ఊర్లో చూసినా, ఏ సిటీలో చూసినా, ఏ ఆటో ఎక్కినా, ఐపాడ్స్ లో, మొబైల్స్ లో, టీవీస్ లో ఎక్కడైనా కూడా ఒకటే సాంగ్స్. ప్రేమ కావాలి ఆల్బమ్ వినిపించని ఊరంటూ లేదు. ఏబీసీ ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్ లో కూడా రఫ్ ఆడించే విధంగా ఆడింది ఈ సినిమా. అయితే మ్యూజిక్ కి మాత్రం ఎక్కువ క్రెడిట్స్ ఇవ్వాల్సిందే. అనూప్ రూబెన్స్ అనే మ్యూజిక్ డైరెక్టర్ కి లైఫ్ ఇచ్చిన సినిమా. అలానే అనూప్ రూబెన్స్ ఇచ్చిన మ్యూజిక్ వల్ల బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమా. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ప్రేమ కావాలి హెయిర్ స్టైల్ చాలా ఫేమస్. అండ్ అలానే అప్పుడు ఆ డబుల్ కలర్ షర్ట్స్ కూడా చాలా ట్రెండింగ్ లో వచ్చాయి. ప్రేమ కావాలి డబుల్ షర్ట్స్ అనేవాళ్ళు. అలా ఒక సినిమా ఎన్నో విధాలుగా హిట్ అనిపించుకోగా రీ రిలీజ్ అయితే అప్పుడు కూడా 80-90% ఆక్యుపెన్సీతో అందరికీ షాక్ ఇచ్చింది ఈ సినిమా. మరలాంటి ప్రేమ కావాలి సినిమా బాక్సాఫీస్ రిపోర్ట్ ఏంటో, డే 1 to ఫుల్ రన్ ఎలా పర్ఫార్మ్ చేసిందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఫైనల్ రన్ సిరీస్. ఈ సిరీస్ లో ఇది 38 ఎపిసోడ్. ఇప్పటికే 37 సినిమాలపై వీడియోస్ అయితే వచ్చాయి. మిస్ అయి ఉంటే ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీపై వీడియో కాలో కూడా కమెంట్ చేయండి. అకేషన్ బట్టి చేద్దాం. వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా ఓపెనింగ్స్ విషయానికి వస్తే సినిమా చాలా మంచిగానే ఓపెన్ అయింది. అప్పటికి ఒక కొత్త హీరో నార్మల్ ప్రమోషన్స్ తో సినిమా చేస్తే వచ్చే ఓపెనింగ్స్ 25 నుంచి 35 లక్షలు మాత్రమే ఉండేది. ఈ రోజు పరిస్థితి చూస్తే విపరీతమైన ప్రమోషన్ చేసిన సినిమాలు కూడా అంత నెంబర్లు అయితే రావట్లేదు. ఇక ఈ సినిమాకి అప్పటికే బజ్ గట్టిగా ఉండగా జెమినీ తేజ టీవీస్ లో అప్పటికే వేసిన సాంగ్ యొక్క ప్రోమోస్ సెన్సేషన్ ని క్రియేట్ చేసి ప్రతి ఒక్కరి ఇంట్లోకి వెళ్ళిపోయాయి. నాకు తెలియలేదు అప్పుడు సాయి కుమార్ గారి అబ్బాయి వస్తున్నాడు. ఫస్ట్ యాడ్ అప్పుడే వచ్చింది. అలా డే 1 1 crore గ్రాస్ ని అండ్ 60 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ చాలా మంచిగా స్టార్ట్ అయింది. ఇక అది డే బై డే పెంచుకుంటూ పోతూ వీకెండ్ కి 1.8 కోట్లకి చేరుకోగా ఫస్ట్ వీకే 3 కోట్ల షేర్ ని టచ్ చేసింది ఈ సినిమా. అది కూడా కేవలం తెలుగు స్టేట్స్ లో. ఇక సెకండ్ వీక్ అయ్యేసరికి ఫస్ట్ వీక్ కన్నా ఎక్కువ నెంబర్ ని పెడుతూ 6 కోట్ల షేర్ మార్క్ ని అందుకోగా 3 వారాలకే 8 కోట్ల మార్క్ ని దాటేస్తూ జరిగిన బిజినెస్ కి 2 వీక్స్ కే సూపర్ హిట్ మార్క్ అందుకున్న ఈ సినిమా 3 వారాలకే బ్లాక్ బస్టర్ వర్డిక్ట్ ని అందుకుంది. ఇక ఫైనల్ రన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. నైజాంలో ఫుల్ రన్ కంప్లీట్ అయ్యేసరికి దాదాపు 4 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ 4.5 కోట్లు ఉంటే ఒక నైజాం నుంచే 4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిందంటే అర్థం చేసుకోవచ్చు ర్యాంపేజ్ ఏ లెవెల్లో ఉందో. ఇక సీరియల్లో 1.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఫిబ్రవరి లాంటి ఆన్ సీజన్ లో లవ్ స్టోరీతో, అది కూడా ఫస్ట్ మూవీతో ఈ రేంజ్ నెంబర్ పెట్టచ్చా అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది ఈ సినిమా. ఇక ఉత్తరాంధ్రలో 1.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ హ్యూజ్ ప్రాఫిట్స్ ని తీసుకురాగా ఈస్ట్ లో 70 లక్షలు, వెస్ట్ లో 65 లక్షలు, గుంటూరులో 83 లక్షలు, కృష్ణాలో 65 లక్షలు అండ్ నెల్లూరులో 33 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయగా ఒక తెలుగు స్టేట్స్ నుంచి షేర్ 10.5 కోట్ల మార్క్ దాటింది. అలా ఫస్ట్ మూవీతోనే తెలుగు స్టేట్స్ లో 10 కోట్ల పైన షేర్ కొట్టిన అతి కొద్ది మంది హీరోల్లో ఒకటిగా చేరుతూ ఆది సాయి కుమార్ ఒక రే రికార్డ్ అయితే పెట్టారు. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లో మరో 60 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ఫైనల్ రన్ లో టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 11 కోట్ల మార్క్ దాటిపోగా వరల్డ్ వైడ్ గ్రాస్ దాదాపు 20 కోట్ల వరకు ఉంటుంది. మూవీ బిజినెస్ 4 కోట్ల రేంజ్ లో చేరడంతో 4.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఓవరాల్ గా 6.5 కోట్ల పైన ప్రాఫిట్ తో ట్రిపుల్ బ్లాక్ బస్టర్ వర్డిక్ట్ ని అందుకుంది. ఈ నెంబర్ ని ఆది శంబల మూవీ వచ్చే వరకు కూడా క్రాస్ చేయలేదు, అది కూడా స్లైట్ మార్జిన్ తో. ఇక సెంటర్స్ విషయానికి వస్తే 23 సెంటర్స్ లో 100 డేస్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా 13 డైరెక్ట్ సెంటర్స్ లో 4 షోస్ తో 100 డేస్ ని కంప్లీట్ చేసుకుంది. ఆ సెంటర్స్ విషయానికి వస్తే హైదరాబాద్ శ్రీ మయూరి థియేటర్, నిజామాబాద్ అశోక థియేటర్, వైజాగ్ జ్యోతి, విజయనగరం సప్తగిరి, శ్రీకాకుళం రామ్ లక్ష్మణ్ థియేటర్, రాజమండ్రి శ్యామల, ఏలూరు బాలాజీ, విజయవాడ షణ్ముఖ, గుంటూరు నాజ్ అప్సరా, మదనపల్లి సునీల్, ఆదోని రాజ్ థియేటర్,
అండ్ కడప జయశ్రీ థియేటర్లో 4 షోలతో డైరెక్ట్ 100 డేస్ని కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా. ఒక జనరేషన్ కిడ్స్కి ప్రేమ కావలి సాంగ్స్ లేకపోతే ముద్ద దిగేది కాదు. అండ్ ఈ రోజుకి కూడా ఆ క్రేజ్ జెంజీ వరకు పాకిందంటే సినిమాలో ఉన్న సాంగ్స్ గొప్పతనం. అండ్ అది కూడా డాన్సర్గా బెస్ట్ మార్క్సే వేయించుకున్నాడు. నేను ఈ మూవీ చూసింది రాజమండ్రి శ్యామల థియేటర్లో. సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, సాంగ్స్ బాగుంటాయి. ఓవరాల్గా చాలా ఫ్రెష్గా అనిపించింది. అండ్ ఈ రోజుకి కూడా చాలా ఫ్రెష్గా అనిపించే ఫిలిం. మరి మీరే థియేటర్లో చూసారో మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది ప్రేమ కావలి ఫైనల్ రన్ టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ సిరీస్లో నెక్స్ట్ ఏ మూవీపై వీడియో కాలో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్కి షేర్ చేయండి. మరో మూవీ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.